బలూచిస్తాన్ పొయ్యి మీద నుంచి పెనంలోకి పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య హక్కులపై తిరిగి ఒకసారి సైన్యాన్ని ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం బలూచు ప్రజల భవితవ్యాన్ని మరింత చీకట్లోకి నెట్టేస్తుంది. చట్టం ప్రకారం పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ వంటి నిఘా సంస్థలు ఎలాంటి అభియోగం లేకుండా, కోర్టులో హాజరుపరచకుండా ఒక వ్యక్తిని 90 రోజుల పాటు నిర్బంధించొచ్చు. ఇది జాతీయ భద్రత పేరుతో జరుగుతున్న ప్రజాస్వామ్య హననమంటున్నారు. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక బలూచిస్తాన్ సవరణ చట్టం 2025ను ఆమోదించింది. బలూచు ప్రావిన్స్లో పనిచేస్తున్న భద్రతా దళాలకు విస్తృత అధికారాలను ఇచ్చే కొత్త చట్టం. ఈ చట్టం హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో అణచివేత, అశాంతికి మరింత ఆజ్యం పోస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐతో సహా సైనిక, నిఘా సంస్థలు ఎటువంటి అధికారిక అభియోగాలు దాఖలు చేయకుండా లేదా కోర్టులో హాజరుపరచకుండా 90 రోజుల పాటు వ్యక్తులను నిర్బంధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. అనుమానం ఆధారంగా ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చు. న్యాయ పర్యవేక్షణ అవసరం లేదు. పోలీసులు, నిఘా కార్యకర్తలతో కూడిన ఉమ్మడి దర్యాప్తు బృందాలు, ముందస్తు అనుమతి లేకుండా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడానికి, సైద్ధాంతిక ప్రొఫైలింగ్ నిర్వహించడానికి, సోదాలు, స్వాధీనాలు నిర్వహించడానికి విస్తృత అధికారాన్ని అప్పగించారు. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి హక్కు కలిగి ఉంటారు. ఈ చట్టం సివిల్ పోలీసింగ్, సైనిక కార్యకలాపాల మధ్య రేఖను అస్పష్టం చేస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ జనాభాను లక్ష్యంగా చేసుకుని సామూహిక నిఘా, రాష్ట్ర అణచివేతకు ఇది మార్గం సుగమం చేస్తోంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్, హెచ్ఆర్సీపీ, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, స్థానిక వాచ్ డాగులు వంటి మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఇది రాజ్యాంగ రక్షణ, అంతర్జాతీయ చట్టాల స్పష్టమైన ఉల్లంఘనని, పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ప్రజల రాజకీయ హక్కులపై ఉక్కుపాదమంటున్నాయి. బలవంతపు అదృశ్యాలు దశాబ్దాలుగా బలూచిస్తాన్ను వెంటాడుతోంది. అనేక కుటుంబాల ప్రజలు ఏమైపోయారో కూడా తెలుసుకోలేని దుస్థితి. కొంతమంది 15 నుండి 20 సంవత్సరాల తర్వాత కూడా కనిపించకపోవడాన్ని ఇక్కడి ప్రజలు ఆవేదనతో చెప్తారు. పాక్ బలగాలు వారిని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం ఈ పద్ధతులను సమర్థవంతంగా చట్టబద్ధం చేస్తుందని, బలూచిస్తాన్ను చట్టబద్ధమైన నిర్బంధ జోన్గా మారుస్తుందని బలూచ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పౌర హక్కుల సమూహమైన బలూచ్ యాక్జెహ్తీ కమిటీ, బీవైసీ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతోంది. కొత్త చట్టం ప్రజల జీవితాలను సైనికీకరిస్తుందని మండిపడుతోంది. ఇలాంటి నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ, ఏకపక్ష నిర్బంధం నుండి రక్షణ వంటి ప్రాథమిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. నాజీ నిర్బంధ శిబిరాలు, చైనాలోని ఉయిఘర్ ముస్లింల నిర్బంధంతో సహా ఆధునిక చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో కనిపించే సామూహిక శిక్షా వ్యూహాలను ప్రతిధ్వనిస్తుందని బలూచ్ రెబల్స్ అంటున్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ ప్రభుత్వం చట్టాన్ని సమర్థించింది. ఈ బిల్లు రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, చట్టాన్ని గౌరవించే పౌరులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. వేర్పాటువాద తిరుగుబాటు, రాజకీయ పరాయీకరణ, సైనిక అణచివేతలు దీర్ఘకాలిక అశాంతికి ఆజ్యం పోసిన బలూచిస్తాన్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.